2.8.6 టిబెట్ చైనా డిస్ప్యూట్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. సో చైనా, టిబెట్ ఈ రెండు కంట్రీస్కి మిలిటరీ కాన్ఫ్లిక్ట్ అనేది 20th సెంచరీ నుంచి అట్లా అయితేనే ఉంది. 1912లో టిబెట్ ఇండిపెండెంట్గా డిక్లేర్ చేసింది. దాని తర్వాత 1950 వరకు ఆటోనమస్గానే ఫంక్షన్ చేసింది. కానీ 1951లో దలైలామాస్ రిప్రజెంటేషన్ అగ్రిమెంట్ అనేది సైన్ చేసారు. ఓకే, సో దలైలామా ఒక రిప్రజెంటేటివ్స్ అగ్రిమెంట్ అనేది సైన్ చేసిండు అనమాట. అది ఒక 17 పాయింట్ అగ్రిమెంట్. సో ఈ అగ్రిమెంట్ ప్రకారం ఏంటంటే చైనా టిబెట్ని రూల్ చేస్తుంది ఇప్పటి నుంచి అనేసి ఈ అగ్రిమెంట్ మీనింగ్ అనమాట. కానీ చాలామంది ఇప్పుడు టిబెట్ ఏం క్లెయిమ్ చేస్తుందంటే ఈ అగ్రిమెంట్ ఫోర్స్ఫుల్గా సైన్ చేయించినారు దలైలామాతోని అనేసి టిబెట్ క్లెయిమ్ చేస్తుంది. సో చైనా ఏమంటుందంటే సో ఈ అగ్రిమెంట్ దలైలామాస్ రిప్రజెంటేటివ్ 17 పాయింట్ అగ్రిమెంట్ సైన్ చేసారు కాబట్టి టిబెట్ పైన సావర్నిటీ మొత్తం చైనాకే దక్కుతుంది అనేసి చైనా అంటుంది. కానీ టిబెట్ ఏమంటుంది, ఈ అగ్రిమెంట్ అనేది ఫోర్స్ఫుల్గా చేసినారు, మేము ఒప్పుకోం దీనికి అంటుంది. సో ఇట్లా కొట్లాటలు ఇట్లేం కాదు, నార్మల్గా పీస్ఫుల్ టాక్స్ చేసి సాల్వ్ చేయాలి ఈ ఇష్యూని అనేసి యుఎస్ కాంగ్రెస్ ఏం చేస్తుంది. యుఎస్ కాంగ్రెస్ అంటే యుఎస్ పార్లమెంట్ ఏం చేస్తుంది, ప్రమోటింగ్ అ రిజల్యూషన్ టు టిబెట్ చైనా డిస్ప్యూట్ యాక్ట్ అనేసి ఈ యాక్ట్ని రిలీజ్ చేస్తుంది. సో ఈ యాక్ట్ ద్వారా ఇంటర్నేషనల్ లాని యూజ్ చేసి ఈ డిస్ప్యూట్ని సాల్వ్ చేయాలి అనేసి చెప్తుంది. అండ్ నెక్స్ట్ థింగ్, ఈ యాక్ట్ అనేది దలైలామాస్ మిడిల్ వే అప్రోచ్. సో దలైలామా దీని తర్వాత మిడిల్ వే అప్రోచ్ అనేది కూడా ఒకటి పెట్టినాడు. సో ఈ మిడిల్ వే అప్రోచ్ ఏమని చెప్తుందంటే సో టిబెట్ అనేది పార్ట్ ఆఫ్ చైనా అప్పుడు సైన్ చేసిన కదా 1950లో, ఓకే పార్ట్ ఆఫ్ చైనా లాగానే ఉంటుంది. కానీ టిబెట్ పీపుల్కి ఒక మీనింగ్ఫుల్ ఆటోనామీ అనేది ప్రొవైడ్ చేయాలి అనేసి దలైలామాస్ మిడిల్ వే అప్రోచ్ చెప్తుంది. ఓకే, సో అదనమాట. నెక్స్ట్ ఇండియా స్టాండ్ ఆన్ టిబెట్ చూసుకుంటే 1959లో ఇండియా దలైలామాకి అసైలం అనేది ప్రొవైడ్ చేసింది. సో దలైలామా మన కంట్రీకి వచ్చినప్పుడు ఆయనను మనం మంచిగా చూసుకున్నాం. సో నెక్స్ట్ 2003లో ఇండియా అనేది టిబెట్ని పార్ట్ ఆఫ్ చైనా లాగా రికగ్నైజ్ చేసింది. సో ఇదన్నమాట ఇండియా స్టాండ్ టువర్డ్స్ టిబెట్.